పాలకులు స్పందించి అర్హులైన పీహెచ్డీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, న్యాయం చేసేందుకు మీకు మనసు రాకుంటే ఆత్మార్పణ చేసుకునేందుకు మాకు అనుమతి ఇవ్వాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వేడుకుంటున్నారు. పీహెచ్డీ సీట్ల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆందోళన చేస్తే మాపై పోలీసులతో దాడి చేయించారు. అవకతవకలు జరిగాయని ఆధారాలతో వస్తే విచారణ జరపడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పీహెచ్డీ సీట్లలో అవకతవకలపై విచారణ జరిపి అర్హులకు న్యాయం చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదంటున్న కేయూ విద్యార్థుల ఆందోళనపై మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. యూనివర్సిటీలో పీహెచ్డీ సీట్ల భర్తీలో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు నిరసన కార్యక్రమం తెలిపితే తమను పోలీసులు దాడి చేసి గాయపరిచారంటూ గత 20 రోజులకు పైగా విద్యార్థులు ఇక్కడ నిరసన దీక్ష చేపడుతున్నా కూడా ఎవరు స్పందించడం లేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇంకా వీళ్ళ ఆందోళన ఎంతవరకు కొనసాగిస్తారు, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏందనేటువంటి విషయం వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ఆందోళన ఎన్ని రోజులు అవుతుంది, ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది? ఏదైతే కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి కేటగిరీ 1 మరియు కేటగిరీ 2 అడ్మిషన్లలో అవకతవకలు అవినీతి జరిగిందని చెప్పేసి మేము గత 26 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఏదైతే మేము శాంతియుతంగా మీ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉంటే, డెమోక్రటిక్ వేలో మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్న వీసీ రిజిస్టర్ మరియు అదేవిధంగా వాళ్ళు కుట్రలు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసుతో మమ్మల్ని కొట్టించడం జరిగింది. దాన్ని నిరసిస్తూ మేము వారిని బర్తరఫ్ చేయాలని మేము ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం పూర్తిగా కనిపిస్తూ ఉన్నది, ఇక్కడ లా డిపార్ట్మెంట్ లో ఇక్కడ వాళ్ళు ఏ సబ్జెక్ట్ వైజ్ సెలక్షన్ లిస్ట్ పెట్టిండ్రు. ఇందులో లా డిపార్ట్మెంట్ ఇక్కడ 30 మార్కులతో క్వాలిఫైడ్, కానీ 25 మార్కులు వచ్చినా కూడా పూర్తిగా కనిపిస్తా ఉన్నది నాట్ క్వాలిఫైడ్, ఇన్క్యూ నాట్ క్వాలిఫైడ్ అని. కానీ ఈయనకు సీట్ ఇచ్చినట్టు ఇక్కడ కనిపిస్తా ఉన్నది. అంటే నాట్ క్వాలిఫైడ్ అభ్యర్థి కూడా ఇక్కడ సీట్ ఇచ్చినట్టే. ఇది కాదా అవినీతి, ఇది కాదా అక్రమాన్ని మేము అడుగుతా ఉన్నాను. ఇక్కడ మేము పూర్తిగా ఇక్కడ చూపిస్తా ఉన్నా కూడా వీసీ రమేష్, అదేవిధంగా రిజిస్టర్ రిటైర్స్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు మేము ట్రాన్స్పరెన్సీ గా పాలన చేసిన అంటున్నాడు. ఇది పూర్తిగా అబద్ధం. ఈ చెవిటస్ అనేది దద్దమ్మ ఇప్పటికైనా బహిరంగ చర్చకు రావాలి, వచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలి, లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని హెచ్చరిస్తా ఉన్నాం. ఏ కేటగిరీలో అక్రమాలు జరిగినాయని మీరు ఆరోపిస్తారు? ఈ రోజు 26వ రోజు కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి కేటగిరీ 2లో కూడా అలానే అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. మేము దీని గురించి శాంతియుతంగా సెప్టెంబర్ 5వ తారీఖు ఏ విధంగా అయితే అక్రమాలు జరిగినాయో 75% మొత్తం పార్ట్ టైం వాళ్లకు, రెగ్యులర్ వాళ్లకు సీట్లు ఇవ్వడం ద్వారా మెరిట్ ఉన్న స్టూడెంట్స్ కు ఇవ్వలే. ఎగ్జాంపుల్ ఏంటంటే 10 సీట్స్ ఉన్నాయి పొలిటికల్ సైన్స్ లో, సెకండ్ ర్యాంక్ ఉన్న క్యాండిడేట్ కి ఇవ్వలేదు. 51 మార్క్ వచ్చిన ఫస్ట్ పెట్టారు. ఈడబ్ల్యూఎస్ ఒకటి కేటగిరీ, ఒకటి న్యూమర్ ప్రకారం, దాని ప్రకారం ఎకనామికల్ వీకర్ సెక్షన్ ప్రకారం ఒకటి పెంచి ఇవ్వాలి. శాంతియుతంగా మా ఆందోళన చెందిన విద్యార్థులు మేము అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పండి, మీ ఒంటిపైన పడ్డటువంటి గాయాలు మానే కానీ మీ సమస్య పరిష్కారం కాదు, అసలు పరిష్కారం అవుతుందా? సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం రోజున మేము కేటగిరీ 2 కేటగిరీ 1 అడ్మిషన్స్ లో పిహెచ్డి అడ్మిషన్ లో అవకతవకలు జరిగినాయని చెప్పి నిరసన తెలియజేస్తే మమ్మల్ని తీసుకుపోయి ఈ యొక్క బహుమానం మాకు ఇచ్చారు. దీనిని నిరసిస్తూ ప్రతిభ గల విద్యార్థులకు సీట్లు ఇవ్వాలి, అదేవిధంగా అవకతవకల మీద విచారణ కమిటీ విచారించాలని చెప్పేసి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి ఆధారాలతో సహా మేము పట్టుకొని ఇక్కడ ఉండి రోజు బహిరంగ చర్చకు పిలుస్తుంటే, ఈ రోజు 26వ రోజు జరిగిన దీక్ష శిబిరం ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం నుంచి కానీ యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. ఖచ్చితంగా ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా దీన్ని తీర్చిదిద్ది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు నిద్రపోవని చెప్పి హెచ్చరిస్తాం. ఏ విభాగాల్లో అవకతవకలు జరిగింది? కాకతీయ విద్యాలయంలో జరిగినటువంటి పిహెచ్డి కేటగిరీ 1 కేటగిరీ 2లో అవకతవకల పైన మొన్నటికి మొన్న వీసీ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. నేను పారదర్శకంగా సామాజిక న్యాయం ప్రతిభ ఆధారంగా సీట్లను కేటాయించిన అని చెప్పేసి అని మీడియా మిత్రులందరికీ చెప్పడం జరిగింది. ఓపెన్లో ఉన్నటువంటి వాళ్ళకు సీట్లు ఇవ్వకుండా 30 ర్యాంకు 28వ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళకు సీట్లు ఇవ్వడం అన్నది నీ ప్రతిభ. దీనికి సమాధానం చెప్పడానికి నువ్వు ఎక్కడికైనా సిద్ధము అని అంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, ఎక్కడైనా బహిరంగ చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, అసలు ఎంతవరకు కొనసాగుతుంది మీ ఆందోళన? దాదాపుగా ఒక 26 రోజుల సంది దీక్షా కార్యక్రమం కొనసాగిందన్న. ఇంకా కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 11 యూనివర్సిటీలను మమేకం చేయడం కోసం చలో కాకతీయ యూనివర్సిటీ, చలో వరంగల్ అనేటటువంటి నినాదంతో అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని ఇక్కడికి తరలించే విధంగా అడ్మినిస్ట్రేట్ బిల్డింగ్ ని ముట్టడించే విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఆ రకంగా మీ యొక్క ఆలోచనలు చేస్తా ఉన్నాం. ఈనాటి కూడా చర్చలు చేయకుండా, విద్యార్థులతో బహిరంగ చర్చకు రాకుండా
ఎందుకు ఈ యొక్క వీసీ రిజిస్టర్ గారు వెనకాడుతున్నారు, నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీరు తండ్రి సమానులను చెప్పుకుంటా ఉన్నారు కదా, మేమంతా మీ పిల్లలమే కదా, మీ విద్యార్థులమే కదా, ఇదే కాకతీయ యూనివర్సిటీకి చెందినటువంటి వాళ్ళం కదా. ఇవాళ మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఎందుకు రావడం లేదు, ఎందుకు పరామర్శించడం లేదు? విద్యార్థులకు పిహెచ్డి కేటగిరీలో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు, వారికి పిహెచ్డి అవకాశాలు వచ్చేంత వరకు, ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా యొక్క ఉద్యమాలు కొనసాగుతాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పారదర్శకంగా సీట్లు ఇచ్చామని వీసీ చెప్తున్నప్పటికీ కూడా ఆధారాలతో మేము వచ్చాము, విచారణకు రండి, బహిరంగ విచారణ చేద్దాం, ఎవరు తప్పుంటే వాళ్ళం ఒప్పుకొని అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు చేద్దాం, అర్హులకు న్యాయం జరిగేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదని విద్యార్థి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్.